గ్రాముల బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, లలిత ఉపాసకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. సూక్ష్మంలో మోక్షం ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా మనకున్నటువంటి ప్రతి సందేహాన్ని ఎంతో చక్కగా నివృత్తి చేస్తూ ఉంటారు గురువు గారు. అయితే చాలా మంది ప్రశ్నలు అడగడం జరిగింది. మరి వెరీ ఇంట్రెస్టింగ్, మన అందరికీ తెలియదు, బట్ నిత్య దైనందిన జీవితంలో మనం ఏదో ఒకటి ఫాలో అవుతూ ఉంటాం. అందులో ఒక ముఖ్యమైన ప్రశ్నని గురుగారు మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. అయితే గురుగారు, ఇంతకు ముందు వీడియోలో మీరు ఒక విషయం అన్నారు, ఏంటి, కొబ్బరికాయని ఆడవాళ్ళు కొట్టకూడదు అని. కానీ ఈ రోజుల్లో కామన్ గా కూడా వెళ్ళి ఖచ్చితంగా ఆడవాళ్ళు నీకు ఒక కొబ్బరికాయ, నాకు ఒక కొబ్బరికాయ, మా అత్తగారికి ఒక కొబ్బరికాయ అని చెప్పేసి అందరం కలిపే కొబ్బరికాయలు కొడుతున్నాం. అంటే హస్బెండ్ కు కొబ్బరికాయ, వైఫ్ కు కొబ్బరికాయ, ప్రతి ఒక్కళ్ళు కొబ్బరికాయలను కొడుతున్నారు. అంటే ఆడవాళ్ళు కొబ్బరికాయ కొట్టడం కామన్ అయిపోయింది. మరి కొట్టకూడదు దోషము అంటున్నారు. మరి తెలియక దోషం చేసేస్తున్నాంగా, ఆల్రెడీ చేసేస్తున్నాంగా, ఎందుకు కొట్టకూడదు? ఒకవేళ ఆల్రెడీ చేసిన దోషానికి పరిహారం ఏమైనా ఉంటుంది? అది దోషం అని కాదు, అక్కడ బాగా అర్థం చేసుకోండి. అసలు ఎందుకు కొట్టకూడదు? స్త్రీ యొక్క ఏదైతే శరీరం ఉందో సౌకుమార్యంగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. కొబ్బరికాయ ఈజ్ ఈక్వల్ టు ఒక మేకపోతు బలితో సమానం. అవునా? ప్రాణశక్తి ఉంటుంది కొబ్బరికాయలో. కొబ్బరికాయలో ప్రాణశక్తి, నిమ్మకాయ, కొబ్బరికాయ, గుమ్మడికాయ, ఈ మూడిట్లో ప్రాణశక్తి ఉంటుంది. ప్రాణశక్తి ఉంటుంది కాబట్టి ఒక నిమ్మకాయ కోసి పెట్టామనుకోండి అమ్మవారి దగ్గర, ఒక కోడిని కోసితో సమానం, తెలుసా? అవునా? కోడిని కోసి బలిచ్చిన దాంతో సమానం. కొబ్బరికాయ ఈజ్ ఈక్వల్ టు ఒక మేకపోతుతో సమానం. గుమ్మడికాయ ఈజ్ ఈక్వల్ టు ఒక దున్నపోతుతో సమానం. సీరియస్ గా చెప్తుంటే అంత ఇచ్చిన ఫలితం అనమాట. అది ఫలితం అంత ఉంటుంది, అంత ఫలితం ఉంటుంది. అంత ఫలితం. కొబ్బరికాయ మనం కొట్టినప్పుడు ఏమవుతుందంటే, అది పగిలినప్పుడు ఒక ఎనర్జీ ఫామ్ అవుతుంది. అది పర్టికులర్గా స్త్రీమూర్తి కొట్టినట్లయితే అది వాళ్ళకి ఎఫెక్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. పురుషుడికి ఆ ఎఫెక్ట్ ఉండదు, ఎందుకంటే వీళ్ళ సున్నితంగా ఉంటుంది కదా. అవును, హార్మోనల్ చేంజెస్ తొందరగా వస్తాయి అన్నమాట. టప్పని సౌండ్ వినిపించింది అనుకో, మనకి ఎలా అనిపిస్తుంది అంటాం. ఆ అబ్బా అనే ఇది హార్మోనియస్ చేంజెస్ తేవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయని కొట్టొద్దు అని చెప్తారు. స్త్రీతో కొట్టించకూడదు. అంతే. ఇప్పుడు చిన్నప్పుడు అనుకోండి, అమ్మాయి ఏదో పూజ చేసింది, తండ్రి కానీ అన్న కానీ తమ్ముడు కానీ ఉంటారు, వాళ్ళని కొట్టమని చెప్పాలి. వివాహం అయింది, భర్త లేదా మామయ్య ఇంకా ఉంటారుగా, వాళ్ళ ఇంట్లో మగపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళని లేదా పిల్లలతోని కొట్టించమని చెప్పాలి. అంతేగాని వాళ్ళు నేరుగా వెళ్ళి కొబ్బరికాయ అస్సలు కొట్టకూడదు. శాస్త్రంలో ఉన్న విషయం. నాకైతే జనరల్ గా కొబ్బరికాయ కొట్టడం చాలా ఇష్టం. అంటే దేవుడి దగ్గర కొబ్బరికాయ కొట్టాం, తీసుకొచ్చాం. కానీ ఈ విషయం తెలియదుగా ఇన్ని రోజులు. సో తెలిసిన తర్వాత కాస్త జాగ్రత్త పడితే అందరం సరిపోతుంది. ఓకే. అయితే దీంతో పాటు జనరల్ గా రెగ్యులర్ గా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు కదా గురువు గారు. అందులో తలస్నానం గురించి కూడా ఒక ప్రశ్న ఉంది గురువు గారు. అయితే ఆడవాళ్ళు ప్రతిరోజు తలస్నానం చేయవచ్చా, చేయకూడదా? జనరల్ గా ఈ రోజుల్లో ప్రతిరోజు తలస్నానం చేసే ఆడవాళ్ళ సంఖ్య పెరిగిపోయింది. మరి అదేమైనా దోషం అంటారు? ఏం లేదమ్మా, మీరు రోజు తలస్నానం చేశారనుకోండి, మీ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుంది తెలుసు? జలుబు చేస్తుంది విపరీతంగా. శాస్త్రంలో చాలా స్పష్టంగా స్త్రీలకి కంఠస్నానమే తలస్నానంతో సమానం. కానీ అదే పురుషుడికి ఖచ్చితంగా చేయాలి. 100% తలస్నానం రోజు చేయవలసింది. అందులో తల అంటుకోవడం వేరు, తలస్నానం చేయడం వేరు. తల అంటుకోవడం మాత్రం సోమవారము, బుధవారము, మహా అంటే శనివారం. అంటే షాంపూ పెట్టావు లేదా కుంకుడికాయతో. తలంటుకోవడం వేరు, తలస్నానం వేరు. తలస్నానం నిత్యం చేయాలి. తలంటుకోవడం మాత్రం సోమ, బుధ లేదా శనివారం చేయమని చెప్పింది శాస్త్రం. వేరే రోజుల్లో చేయకూడదు. ఓకే. అయితే చాలా మంది ఆడవాళ్ళకి ఏంటంటే ప్రతిరోజు ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు, సపోజ్ నాదే ఉంది, ప్రతిరోజు హెడ్ బాత్ తల అంటుకోలేదు అనుకోండి, ఆయిలీగా అయిపోతుంది. సో అలా చాలా మంది సఫర్ అవుతూ ఉంటారు. ఒకటమ్మా, మీరు ప్రొఫెషన్ వేరు. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్నాము, కానీ దీక్ష తీసుకున్న వ్యక్తి మటన్ కొట్టే వ్యక్తి అనుకోండి, ఆ ప్రొఫెషన్ అంతే కదా. ఇక్కడ ఏం చేయాలంటే, మీరు ఎగ్జాంపుల్ మీరే అన్నారు కదా, మీరు తొందరగా ఆరబెట్టుకునే ఇమీడియట్ ఎక్కువసేపు ఉందనుకోండి, తల లోపల నీరు హెడేక్ రావడం అవన్నీ వస్తాయి. పురుషుడు జుత్తు ఎంత ఉంటుంది అంటే ఆరిపోతుంది, చాలా చిన్న జుత్తు కదా, జస్ట్ ఇలా తుడుచుకుంటే పోతుంది. కానీ స్త్రీకి అలా కాదు. ఆ తేమతనం వల్ల హెల్త్ ఇష్యూస్ వస్తాయి.
అనేటువంటి దాంతో చేయొద్దని చెప్పారు. అలాగే తలకి నూనె పెట్టుకునేది ఉంటుంది కదా గురుగారు, దానికి ఏమైనా పర్టికులర్ గా కొన్ని రోజులని ఉంటాయా? ఇందాక మీరు మాటల్లో వేరే అతనికి చెప్పారు కదా, మంగళవారం ఎట్టి పరిస్థితుల్లో ఆయిల్ పెట్టొద్దు అని. అది మంగళవారాలు అసలు పెట్టుకోకూడదు నూనె. శాస్త్రంలో దీనికి చాలా స్పష్టంగా శనివారం నాడు ఒంటికి మొత్తం నూనె రాసుకోమని చెప్పింది. దీనివల్ల శని దోషాలు పోతాయి. శనివారం రాసుకోవాలా? చాలా మంది అవాయిడ్ చేస్తారు. శనివారం నాడు ప్రత్యేకంగా మీరు మొత్తం తైలాన్ని మొత్తం రాసుకుని కాసేపు అలా ఉండి దాని తర్వాత నలుగు పెట్టుకొని స్నానం చేయాలి. మీరు గుర్తుపెట్టుకోండి, ఎవరైనా కానీ శనివారం నాడు. అలాగే పొరపాటును కూడా తలకి శిరస్సుకి ఆదివారము మంగళవారం అస్సలు నూనె రాయకూడదు. ఇంకా వాళ్ళకి ఏదో బాగా తలనొప్పి వస్తుందండి, రాసుకోకపోతే నాకు కుదరదు, అనారోగ్య సమస్య నాకు దానివల్ల అంటే రాసుకోండి, తప్పులేదు. మీ అనారోగ్యం అండి, నాకు తలకి నూనె పెట్టుకోకపోతే నాకు శిరస్సు బాధ వచ్చేస్తుంది అన్న వాళ్ళు పెట్టుకోవచ్చు, తప్పు కాదు. ఎందుకు? వాళ్ళ ఆరోగ్యం కంటే ముఖ్యమేం కాదు. అదే కదా. అలా కాదండి, నాకేం ఇబ్బంది ఏం లేదు, నేను ఆ రోజు పెట్టుకోకపోయినా నాకు బాగానే ఉంటుంది అన్నప్పుడు అవాయిడ్ చేయాలి ఆ 2 రోజులు ప్రత్యేకంగా. ఎందుకు అంటే శని భగవానుడికి నూనెకి సంబంధం ఉంటుంది. తైలాభిషేకం చేస్తాం తెలుసుగా, శని త్రయోదశులు వచ్చినప్పుడు. ఎందుకు? తైలంకి శనికి సంబంధం ఉంది. ఈ శని ఎవరైతే ఉన్నారో ఈ రవి రాసులకి, రవికి కుజుడికి వ్యతిరేకి అంటే వాళ్ళిద్దరు కొట్టేసుకుంటారని కాదు. అక్కడ తండ్రి యొక్క కొడుకే మరి శని, సూర్య భగవానుడి యొక్క కొడుకే. కానీ ఈ ఎనర్జీకి ఆ ఎనర్జీకి పనికిరాదు. ఈయనేమో స్లోగా ఉంటారు, అదేమో ఫాస్ట్ ఎనర్జీ, అది ఫైరీ రిలేటెడ్, ఇదేమో స్లో మూమెంట్ రిలేటెడ్. కాబట్టి ఆ 2 ఎనర్జీస్ పనికిరావు, కాబట్టి చేసుకోవద్దని చెప్తూ ఉంటారు. చాలా మంది జస్ట్ ఆయిల్ పెట్టేసుకుని హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఉంచుకుని తలస్నానం చేస్తారు. అది ఏ రోజైనా చేయొచ్చు, కానీ ఆది మంగళవారాలు అవాయిడ్ చేయడం మంచిది. ఒకవేళ అంతగా ఏమండి నాకు పెట్టుకోకపోతే బాగోదు అనుకుంటే రాత్రప్పుడు పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ తెల్లవారితే మంగళవారం, సోమవారం నైట్ పెట్టుకొని తెల్లవారుజామున ఇంకా సూర్యోదయం ముందు స్నానం చేసేసేయచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ శనివారం రోజు నైట్ పెట్టుకున్నాము, సో ఆదివారం రోజు పెట్టుకోకూడదు తలకి. శనివారం రోజు నైట్ పెట్టేసుకుని కొంతమంది కవర్ లాంటిది కట్టేసుకుంటారు, కట్టేసుకుని పొద్దున్న ఇంకా సూర్యోదయం అవ్వకముందే స్నానం చేసేయాలి. మంచిది. కానీ నిజంగా అనుకుంటాం కానీ ఈ ఎనర్జీస్ చాలా బాగా వర్క్ అవుతాయి. ఎందుకంటే ఒక్కొక్కసారి చెప్తున్నప్పుడు ఫాలో అయిపోతాం కదా గురుగారు, ఆ రోజు అర్థమైపోతుంటుంది ఎంత బాగా వర్క్ అవుతాయి అంటే. డే కూడా చాలా ఫ్రెష్ గా ఉంటది, మనం హ్యాపీగా ఉంటాము, అండ్ చాలా చాలా బాగుంటది. ఇవన్నీ ఫాలో అయితే ఇంకా బాగుంటుంది. అండ్ చాలా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, చాలా అవసరం అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు, నమస్కారం. ఎస్, అంటే మనకు తెలిసి తెలియక కొన్ని ఇలా తప్పులు మిస్టేక్స్ చేసేస్తూ ఉంటాం. బట్ అలా చేయకుండా చిన్న చిన్న జాగ్రత్తలు, చిన్న చిన్న పరిహారాలు ఏం లేదు, మన రెగ్యులర్ లైఫ్ లో మనం చేసేవే అటు ఇటు మార్చుకుని చేసుకుంటే జీవితం మరింత ఆనందంగా సాఫీగా జరుగుతుంది కదా. సో చక్కగా ఈ ఇన్ఫర్మేషన్ మీ అందరికీ యూజ్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో, మరో సూక్ష్మంలో మోక్షంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మరి అదే విధంగా ఒక్కసారి పర్సనల్ గా మీ యొక్క జాతక పరిశీలనతో మీ జీవితాన్ని మరింత మార్చుకోవాలని అనుకున్నా, ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి గురువుగారు అపాయింట్మెంట్ కావాలనుకున్నా వెంటనే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్కారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.